నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నేను శిరీష. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఈ పథకం వర్తిస్తుంది. అంటే తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన వారికి కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే లభిస్తుంది. అయితే ఏపీలో కూడా 500 రూపాయల బడ్జెట్ లోనే సిలిండర్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలను గమనిస్తే గనక 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర 860 రూపాయల వద్ద అయితే ఉంది. సిలిండర్ రేటు ఇటీవలనే 100 రూపాయల మేర దిగి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు గతంలో కన్నా తక్కువ రేటుకే ఎల్పిజి సిలిండర్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. మరి 500 రూపాయల బడ్జెట్లో సిలిండర్ ఎలా పొందొచ్చు? ఏపీ తెలంగాణలో సిలిండర్ ధరలను గనుక గమనిస్తే ఇది వరకు 960 రూపాయల స్థాయిలో ఉండేవి. అయితే ఇప్పుడు తగ్గింపు నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధర 860 రూపాయలకే లభిస్తుంది. అందువల్ల మీరు సిలిండర్ ఇప్పుడు బుక్ చేసుకుంటే తగ్గింపు రేట్ అయితే వర్తిస్తుంది. అదే మీరు ఉజ్వల స్కీమ్ కింద కనెక్షన్ పొందుంటే అప్పుడు మీకు మరింత తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వీరికి సబ్సిడీ అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలా సబ్సిడీ తాజా తగ్గింపు కలుపుకుంటే వీరికి భారీగా బెనిఫిట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఏకంగా 300 రూపాయల తగ్గింపు అందుబాటులో ఉందని మనందరికీ తెలిసిందే. అంటే ఈ స్కీమ్ కింద సిలిండర్ పొందిన వారు బుక్ చేసుకుంటే గనక తిరిగి 300 రూపాయలు బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చి చేరుతాయి. ఈ క్రమంలో చూస్తే ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కేవలం 560 రూపాయలకే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది చాలా సానుకూల అంశమని చెప్పుకోవాలి. అంతేకాకుండా వచ్చేడాది మార్చి చివరి వరకు సబ్సిడీ అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ప్రకటన చేసింది. అంటే ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారు ఏపీలో ఉన్నా కూడా వీరికి 560 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తుందని చెప్పుకోవచ్చు. అందువల్ల వీరికి ప్రత్యేకంగా ఎలాంటి పథకం అవసరం లేదు. అయితే ఇతరులకు మాత్రమే 860 రూపాయలకు సిలిండర్ అయితే లభిస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ డిజిటల్.